మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ప్రముఖ ట్రాన్స్జెండర్ నాయకురాలు అప్సరా రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి తన రాజీనామా లేఖను పంపించారామె. డిప్యూటీ ప్రచార కార్యదర్శిగా నియమించినటువంటి సుమారు నెల రోజులకే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను లేఖలో ప్రధానంగా అప్సరా రెడ్డి వివరించినట్లుగా తెలుస్తున్నాయి. పార్టీలో పలువురు కార్యకర్తలు నేతలను పదవుల నుంచి తొలగించడం, మరి ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు పెరుగుతున్న నేపథ్యం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె చెప్తున్నారు. అయితే తన నిర్ణయం కోపం లేదా అసంతృప్తితో తీసుకున్నది కాదంటూ కూడా ఆమె స్పష్టం చేస్తున్నారు. అయితే పార్టీ నాయకత్వం పైన తమకు ఎలాంటి కోపం లేదని, అగౌరవం లేదంటూ కూడా ఆమె పేర్కొంటున్నారు. అన్నా డిఎంకేలో తనకు లభించినటువంటి అవకాశాలు, బాధ్యతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఆమె. ఇదిలా ఉంటే అన్నా డిఎంకే పార్టీ నుంచి తప్పుకుంటున్నప్పటి నుంచి తాను రాజకీయాలకు దూరం కాబోనని అప్సరా రెడ్డి స్పష్టం చేస్తున్నారు. తన రాజకీయ ప్రయాణం ఇకపైన మరో దిశలో సాగవచ్చని, ప్రజాసేవ పట్ల తన నిబద్ధతను మారదంటూ కూడా ఆమె క్లారిటీ ఇస్తున్నారు. అయితే అమ్మ జయలలిత అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల కోసం పనిచేస్తానని, వినిపించిన గొంతుకలకు వేదికగా కనిపిస్తానంటూ కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. అయితే పళనిస్వామితో తనకు వ్యక్తిగత సంబంధాలు రాజకీయ నిర్ణయానికి అతీతంగా స్నేహపూర్వకంగానే కొనసాగాలని ఆశిస్తున్నట్లుగా ఆమె పేర్కొనడం కొంతవరకు కలకలం రేపుతుంది. అసలు అన్నా డిఎంకేలో ఏం జరుగుతుంది? అన్నా డిఎంకేలో ఐటీ విభాగం కార్యదర్శిగా పనిచేసినటువంటి సింగైజీ రామచంద్రన్ 3 రోజుల క్రితమే ముఖ్యమంత్రి విజయ్ ని కలవడం, అధికార టీవీకే పార్టీలో చేరడం, అంతకుముందు మాజీ మంత్రి కూడా ఇదే రకంగా పార్టీని వీడినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. తాజాగా అప్సరా రెడ్డి కూడా అన్నా డిఎంకేకు గుడ్ బై చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణ ఏమిటన్నది ఆమె ఇంకా వెల్లడించకపోయినా రాజకీయాలకు తాను దూరం కాను అనేటువంటి రీతిలో ఆమె కామెంట్ చేస్తున్నారు. పార్టీలో అంతర్గతమైనటువంటి విభేదాలు లేవు. పార్టీలో ఉన్నటువంటి అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత తాను కేవలం అన్నా డిఎంకేకు మాత్రమే దూరం కాబోతున్నాను అనేటువంటి అంశం అప్సరా రెడ్డి చెప్తున్నారు. అయితే తమిళనాడులో అంటే అన్నా డిఎంకే ఒక మునిగిపోయేటువంటి నావలా కనబడుతుందా? అన్నా డిఎంకే నుంచి పార్టీ నుంచి క్రమంగా నాయకులందరూ దూరం కావడం, రీసెంట్ గా పార్టీకి సంబంధించిన కీలక నేతలు టీవీకేలో చేరడం, మరి ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బహిరంగంగా టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపినటువంటి సందర్భం. ఆ పార్టీని ఎలాగైనా కాపాడుకోవాలని పళనిస్వామి చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలం దిశగానే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అప్సరా రెడ్డి రాజీనామాతో అన్నా డిఎంకే పైన ఎలాంటి ప్రభావం పడబోతుంది? అప్సరా రెడ్డి రాజీనామా తర్వాత పూర్తి స్థాయిలో అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆమె ప్రచార కార్యదర్శికి సంబంధించినటువంటి అంశం, ట్రాన్స్జెండర్ నాయకురాలుగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నటువంటి అప్సరా రెడ్డి తాజాగా అన్నా డిఎంకేకు రాజీనామా చేశారు. అన్నా డిఎంకేకు దెబ్బ మీద దెబ్బగానే చెప్పుకోవాలి. డిప్యూటీ ప్రచార కార్యదర్శి పదవికి ఆమె రాజీనామా చేయడం మాత్రమే కాదు, అన్నా డిఎంకేకు మాత్రమే నేను దూరంగా ఉంటాను, రాజకీయాలకు కాదు అనేటువంటి రీతిలో అప్సరా రెడ్డి కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సందర్భంలో అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకమైనటువంటి అంశంగానే భావించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఇష్యూ ఒకసారి మనం గమనించినప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పార్టీలో ఏం జరుగుతున్నాయి? ఎమ్మెల్యేలందరూ పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి వైనం, 3వ స్థానానికి పరిమితమైనటువంటి సిచ్యువేషన్. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కీలకమైనటువంటి అడుగులో పళనిస్వామి పార్టీని రక్షించుకోవడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా విఫలమవుతూనే ఉంది. పార్టీ నుంచి క్రమంగా దూరమైపోతున్నటువంటి వారి సంఖ్య పెరిగిపోతుంది. పార్టీ పైన పట్టు సాధించేందుకు పళనిస్వామి ఎంత ప్రయత్నం చేసినా ఏమాత్రం కూడా సత్ఫలితాలు రానటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇదే అంశంపై మా ప్రతినిధి కిరణ్ రెడ్డికి మరింత సమాచారం తెలుసుకుందాం. కిరణ్, చెప్పిన అసలు అన్నా డిఎంకేలో ఏం జరుగుతుంది? తాజాగా అప్సరా రెడ్డి రాజీనామాకు సంబంధించినటువంటి ఇష్యూ, ఓవరాల్ గా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? తమిళనాడులో అన్నా డిఎంకే పార్టీ వ్యవహారాలు, అన్నా డిఎంకే ఎటువైపు వెళ్తుంది, అన్నా డిఎంకే పార్టీకి మనుగడ ఉంటుందా లేదా అనే అంశాలు గత 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే 6 మంది ఎమ్మెల్యేలు అన్నా డిఎంకేకి రాజీనామా చేశారు, టీవీకేలో చేరారు. వారు ఉప ఎన్నికలు కూడా సిద్ధమైన పరిస్థితి ఉంది. మరోపక్క ఇటీవల ఏదైతే అప్సరా రెడ్డి ఇది 1 నెల క్రితం ఆమెను ప్రచార కార్యదర్శిగా నియమించిన నెలలోపే ప్రముఖ ట్రాన్స్జెండర్ అప్సరా రెడ్డి రాజీనామా అన్నా డిఎంకేలో కలకలం తెస్తుంది. ఎందుకంటే వరుసగా ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, మరోపక్క ప్రచార కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేసి టీవీకేలో చేస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తు టీవీకే వైపు మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అన్నా డిఎంకేలో పళనిస్వామి ఆధిపత్యాన్ని, మరోపక్క
పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు, అంతర్గత సమస్యలు, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని అధికారంలో ఉన్న టీవీకే వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే టీవీకే అధికారంలో సుస్థిరంగా ఉంటుందనే ఒక అంచనా. మరోపక్క రాబోయే రోజుల్లో అన్నాడీఎంకే కూలిపోతుంది. అన్నాడీఎంకే ఇప్పటికే తన పార్టీకి సంబంధించిన నేతలు వరుసగా రాజీనామాలు, వీటిని అన్నిటిపైన ఏదైతే తమిళనాడులో ప్రభావం చూపుతుందో రాబోయే ఎన్నికల వరకు అన్నాడీఎంకే కొనసాగుతుందా లేదా అంటే మీమాంస కూడా తమిళనాడులో చర్చ జరుగుతుంది. మరోపక్క బలమైన డిఎంకే ప్రతిపక్షంగా ఉంది. ఇటు అన్నాడీఎంకే 3వ స్థానానికి పరిమితమైంది గత ఎన్నికల్లో. అటు విజయ్ అధికారంలోకి వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఇటీవల ఎమ్మెల్యేలు, మాజీ కార్యదర్శులు, మాజీ ఎమ్మెల్యేలు వరుస రాజీనామాలతో ఆ పార్టీలో అంతర్గత సంక్షోభం మరోసారి బయటపడింది. ఇలాంటి సందర్భంలో అంటే అన్నా టీఎంకే కు టీవీకే పార్టీ ఒక పునరావాస కేంద్రంగా మారిపోతుంది. ఏంటి వరుసగా టీవీకే వైపు అడుగులు వేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. మునిగిపోయేటువంటి నావగా తమిళనాడులో ఉన్నటువంటి ఒక చర్చ. అసలు ఎంతవరకు ఇది క్లియర్ గా ఉండొచ్చు అంటారు? ఇక్కడ ప్రధానంగా అన్నాడీఎంకే పార్టీలో పట్టు సాధించారు కానీ పళనిస్వామి అటు ఏదైతే బలమైన నేతగా ఇటు ప్రజాకర్షణ నేతగా ఎదగలేకపోయారు అనేది విమర్శ వాస్తవం. ఎందుకంటే పార్టీలో అంతర్గతంగా పార్టీలో పైచే సాధించినప్పటికీ పళనిస్వామి క్షేత్రస్థాయిలో పార్టీలో ప్రజాకర్షణ నేతగా ఎదగలేకపోయారు. ఎందుకంటే పళనిస్వామి ఈ ఎఫెక్ట్ తోనే అటు పన్నీర్ సెల్వం కావచ్చు, మరికొంతమంది సెంగొట్టియన్ కావచ్చు, మరికొంతమంది కీలక నేతలు అన్నాడీఎంకే నుంచి బయటికి వెళ్ళిన నేపథ్యం మనం చూస్తుంది. శశికళ కావచ్చు, సెంగొట్టియన్ కావచ్చు, ప్రసూతి రామచంద్రన్ కావచ్చు, మరికొంతమంది కీలక నేతలందరూ అన్నాడీఎంకే వీడడానికి ప్రధాన కారణం పళనిస్వామి. ఎందుకంటే పళనిస్వామి తన ఆధిపత్య కోరు మరోపక్క ఆధిపత్యం చూపించడంతోనే పార్టీ నుంచి బయటికి వెళ్ళారు. సెంగొట్టియన్ టీవీకేలో చేరక ముందు ఆయన నేరుగా ఏవైతే అన్నాడీఎంకే నుంచి బయటికి వెళ్ళిన వర్గాలందరినీ కలుపుకొని ముందుకెళదామని సూచన చేయడంతో ఏకంగా సెంగొట్టియన్ పైన బహిష్కరణ వేటేశారు పళనిస్వామి. అటు టీవీకేలో చేరి ప్రస్తుతం పార్టీలో కూడా నెంబర్ 2 గాను, ఆర్థిక మంత్రి గాను సెంగొట్టియన్ వ్యవహరిస్తున్నారు. ఇలా వరుసగా జరిగిన సంఘటనలు, మరోపక్క పళనిస్వామి ఆధిపత్య పోరు, ఇటు పార్టీలో ఉన్న విభేదాలు, మరోపక్క చీలిక వర్గం ఎమ్మెల్యేలు, ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలో అన్నాడీఎంకేకి భవిష్యత్తు లేదు అనే కోణంలోనే ఎక్కువ శాతం మంది టీవీకే వైపు మొగ్గు చూపుతున్నారు. అన్నాడీఎంకేకి పునరావాస కేంద్రంగా టీవీకే అయిందని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే డిఎంకే నుంచి మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా టీవీకేలో చేరిన పరిస్థితి లేదు. ఎందుకంటే డిఎంకే సంస్థాగతంగా పార్టీ బలంగా ఉంటుంది, అక్కడ క్యాడర్ బలంగా ఉంటుంది, నాయకులు వస్తారు పోతారు. పార్టీ క్షేత్రస్థాయిలో అత్యంత బలమైన విభాగం. ప్రాంతీయ పార్టీల్లో డిఎంకే లాంటి పటిష్టంగా పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యవర్గాన్ని ఆ స్థాయిలో బలోపేతం చేసిన నేతగా కరుణానిధికి, స్టాలిన్ కు పేరుంది. ఇలాంటి నేపథ్యంలో అన్నాడీఎంకే నుంచే వలసలు పెరిగాయి. అన్నాడీఎంకేనే టీవీకేకి పునరావాస కేంద్రమైన తమిళనాడులో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. అసలు మొత్తం మీద తమిళనాడులో ఉన్నటువంటి అన్నా టీఎంకే పార్టీలో అసలు ఏం జరుగుతున్నాయి? ఆ పార్టీని వీడుతున్నటువంటి నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి అన్నా టీఎంకేకు. ఆ పార్టీని వీడుతున్నటువంటి నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరగడం మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అన్నా టీఎంకే డిప్యూటీ ప్రచార కార్యదర్శి, ప్రముఖ ట్రాన్స్జెండర్ నాయకురాలు అప్సరారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. సో పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి తన రాజీనామా లేఖను కూడా ఆమె పంపారు. డిప్యూటీ ప్రచార కార్యదర్శిగా నియమించినటువంటి నెల రోజులకే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం మాత్రం సర్వత్రా రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. తన రాజీనామాకు దారి తీసినటువంటి పరిస్థితులను, ప్రతి అంశాన్ని కూడా ఆమె లేఖలో ప్రస్తావించడం జరిగింది. పార్టీలో ఉన్నటువంటి పలువురు కార్యకర్తలైనా నేతలనైనా పదవుల నుంచి తొలగించడం, అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి విభేదాలు ఈ మొత్తం కూడా క్రమంగా పెరుగుతున్నాయి కాబట్టి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె వెల్లడిస్తున్నారు. మరోవైపు తన నిర్ణయం పైన కోపం కానీ లేదా అసంతృప్తితో కానీ తీసుకున్నది కాదు అంటూ కూడా ఆమె స్పష్టం చేస్తున్నా, తాను అన్నా డిఎంకేకు మాత్రమే దూరం అవుతున్నాను, రాజకీయాలకు దూరంగా ఉండను అనేటువంటి రీతిలో ఆమె చెప్తున్నారు. అయితే అన్నా డిఎంకే నుంచి వరుసగా ఈ చేరికల పరంపరలో అన్నా డిఎంకే నుంచి క్రమంగా ఈ పెరుగుతున్నటువంటి పార్టీ నాయకుల దూరం సంఖ్యలో సెంగొట్టియన్ పాత్ర ఎంతవరకు ఉంది?
అనేటువంటి అంశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే సెంగొట్టియన్ గతంలో అన్నా టీఎంకేలో అత్యంత కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు టీవీకేలో నెంబర్ 2గా కొనసాగుతున్నటువంటి వ్యక్తిగానే చెప్పుకోవాలి. ఆర్థిక శాఖ మంత్రిగా అన్నా టీఎంకే నుంచి బలమైనటువంటి నాయకులు టీవీకే వైపు అడుగులు వేయడంలో కీ రోల్ పోషించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. సెంగొట్టియన్ ప్రభావంతో అన్నా టీఎంకే నుంచి టీవీకే పార్టీలో చేరేటువంటి నాయకుల సంఖ్య భారీగా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అంటే తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది. చూడాలి, అన్నా డిఎంకే పరిస్థితి మరింత దారుణంగా పడిపోయేటువంటి పరిస్థితి కనబడుతున్నా. ఒకప్పుడు జయలలిత నాయకత్వంలో పార్టీ తిరుగులేనిటువంటి ఒక శక్తిగా ఎదిగి డిఎంకేకు గట్టి పోటీ ఇచ్చి పలు సందర్భాల్లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించి కీలకమైనటువంటి ఒక రాజకీయ బలమైన శక్తిగా ఎదిగినటువంటి అన్నా డిఎంకే పరిస్థితి జయలలిత మరణం తర్వాత కుర్చీలాటలు, ఒకవైపు ఓపీఎస్ ఈపీఎస్ మధ్య సాగినటువంటి తంతును మనం చూసాం. డిఎంకేకు ప్రజలు పట్టం కట్టిన తర్వాత టీవీకే రాకతో అన్నా డిఎంకే పరిస్థితి మరింత దారుణంగా మారింది. చూడాలి ఆ పరిస్థితి, ఆ మరి ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సిచ్యువేషన్ రోజు రోజుకు ఇంకా దిగజారబోతుందా? ఇలాంటి భారీగా చేరికలు మరి ముఖ్యంగా పార్టీ నుంచి వీడుతున్నటువంటి వారి సంఖ్య పెరుగుతుంది కాబట్టి పళనిస్వామి ఏం డెసిషన్ తీసుకోబోతున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముఖ్యమంత్రిగా తన పీఠాన్ని అయితే పటిష్టపరుచుకున్నారు. గతంలో పార్టీని తన కీలకమైనటువంటి తన చేతుల్లోనే పెట్టుకున్న పళనిస్వామి ఇప్పుడు పార్టీని రక్షించుకునేందుకు ఎలాంటి అడుగులు వేయనున్నారు అనేటువంటి క్వశ్చన్ మాత్రం $1 మిలియన్ ప్రశ్నగానే మారిపోయింది.